అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక భారీ శుభవార్త అయితే రాబోతోందండి. మన కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా రైతులందరి ఖాతాల్లోనికి అన్నదాత సుఖీభవ డబ్బులు వేయాలని ఆశిస్తోందండి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రైతులందరికీ ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ స్కీమ్ని అతి త్వరలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. కేవలం అన్నదాత సుఖీభవ స్కీమే కాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని కూడా ఈ జనవరి నెలలోనే ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. మేనిఫెస్టోలో గత వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 13,500 రూపాయలను 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఇక మిగిలిన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఈ 6,000 రూపాయల్లో 2 విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 4,000 రూపాయలను ఇచ్చేసింది. ఇక 2,000 రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నమాట. ఈ 2,000 రూపాయలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 7,000 రూపాయలు మొత్తం కలిపి 9,000 రూపాయలను మన కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేయనుందండి. మొత్తం 9,000 రూపాయలను రైతుల ఖాతాల్లోనికి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇక కౌలు రైతులకు కూడా ఎవరైతే CCRC కార్డ్స్ కలిగి ఉన్న కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పిందండి. అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కౌలు రైతులకు కూడా వేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కౌలు రైతులకు కూడా 9,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా మొత్తం 9,000 రూపాయలను కౌలు రైతుల ఖాతాల్లోనికి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని సంక్రాంతి కానుకగా రైతులందరికీ అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొనిందండి. అయితే రైతులందరూ NPCI లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. NPCI లింకింగే కాకుండా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ రావాలంటే EKYC కూడా చేసుకోవాలండి ఖచ్చితంగా. NPCI లింకింగ్ అంటే మన బ్యాంక్ ఖాతాకు మన ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవడం అండి. NPCI లింకింగ్ ఉన్న రైతుల ఖాతాల్లోనికి మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల్ని వేయడం జరుగుతుంది. ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఈ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ మనకు సంక్రాంతి కానుకగా మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనికి వేయబోతోందండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయల్లో 4,000 రూపాయలు ఆల్రెడీ మనకి ఇచ్చేయడం జరిగిందనమాట రైతులకి. ఇక 2,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ 2,000 రూపాయలను కూడా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రైతులకు అందించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోందండి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.